హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విశ్వసనీయత చుట్టూ తిరుగుతున్నాయి. అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి పెద్ద హామీలేవి లేకుండా తాను ఇప్పటివరకు అమలు చేసిన పథకాలకు కొన్ని ఇంకా యాడ్ ఆన్స్ చేసి వీటితోటే తాను ఎన్నికలకు వెళ్తానంటూ ప్రకటించారు. నవరత్నాలు ప్లస్ పేరుతో ఆయన మేనిఫెస్టో ఇచ్చారు. ప్రధానంగా ఆయన చెప్పిన మాట, గడిచిన 5 ఏళ్లుగా ఎందుకు ఈ పథకాలు అమలు చేయాల్సి వచ్చింది, ఫర్దర్‌గా వచ్చే 5 ఏళ్లు ఏ రకంగా అమలు చేయబోతున్నాము అని. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ మేనిఫెస్టో విడుదల సందర్భంగానే నేను అమలు చేయలేని పథకాల్ని ఇంకా ఎవరు కూడా అమలు చేయలేరు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కేవలం మాటల రూపంలో చెప్పడం మాత్రం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెండింగ్ కెపాసిటీ రాష్ట్రానికి ఏ రకంగా ఉంది అనేది విత్ మ్యాప్స్, ఫిగర్స్‌తో సహా ఆయన చేసి చూపించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి జరిగింది తన హయాంలో తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదు. ఇది నేను కేవలం చెప్తున్న రాజకీయపరమైన మాటగా చూడొద్దు. మొత్తం లెక్కలు చూడండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న లెక్కలు చూడండి. వాటిని చూసి మీరే నిర్ణయం తీసుకోండి అంటూ ఆ డీటెయిల్స్‌ని జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటు విశ్వసనీయత అనే ఒక పాయింట్ మీదే ఆయన ఎన్నికలకు వెళ్ళబోతున్నారనే విషయం అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఎజెండానే విశ్వసనీయతగా కనపడుతోంది. విశ్వసనీయతే తన బలం, బలగం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటిగా చూద్దాం మనం. విశ్వసనీయత 1 మేనిఫెస్టో గురించి చూద్దాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓ మేనిఫెస్టో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చాయి. ఆ రోజున్న పరిస్థితుల్లో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మారు. సో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మిన నేపథ్యంలో కూటమి 14 నుంచి 19 వరకు ఆ మేనిఫెస్టోని అమలు చేసిందా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాన్ని అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పెంపుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి వాటిని కేవలం కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఓట్ల కోసం తప్ప అవి నిజంగా అమలు చేయటానికి కాదు అనే విషయం వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇది జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నేను చేస్తున్న ఆరోపణ కాదు, కనపడుతోంది. 2000 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారు 2019 ఎన్నికలకు 1 ఇయర్ ముందు మాత్రమే, 1 ఇయర్ 6 నెలల ముందు మాత్రమే తీసుకొచ్చింది. అంటే 4 ఏళ్ల పాటు 1000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చారు. చివరిలో దాన్ని పెంచారు. అంతేకాదు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఒక దఫా మాత్రమే రుణమాఫీ చేసేసాం, నేను అలాగే చెప్పానంటూ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా మీడియాలో మాట్లాడడం చూసాం. సో అలాగే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మేనిఫెస్టోలో హోదా తెస్తామని చెప్పారు. ఆ తర్వాత హోదా అవసరం లేదంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ హోదా కావాలి అంటూ చెప్పారు. సో ఆ రకంగా విశ్వసనీయతని ఆయన కోల్పోయారు అనే విషయం 2014 నుంచి 19 వరకు మేనిఫెస్టో అమలు జరిగిన తీరు చూసినప్పుడు మనకు అర్థమవుతోంది. అంతేకాదు 2019 ఎన్నికలకు వచ్చే నాటికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని 2014లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని తన వెబ్సైట్లోంచి డిలీట్ చేసింది. సో ప్రజలకు మేనిఫెస్టోను అందుబాటులో లేకుండా చేసింది. అది తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు చేసిన పని అయితే, వేరే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఏం చేశారో ఒకసారి చూస్తే, ఆయన 2019 నుంచి 24 వరకు మేనిఫెస్టోలో ఏం చెప్పానో అది చేసుకుంటూ వస్తున్నానని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆ మేనిఫెస్టోని చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. మేనిఫెస్టోలో నేను చెప్పిందే చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్తున్నారు. సో అంతేకాదు తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో చూపిస్తున్నారు. కంపారిజన్ అడుగుతున్నారు ఆయన. సో 14 నుంచి 19 వరకు టీడీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది, ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు ఏం చెప్పారు, ఏం చేశారు, ఈ కంపారిజన్ చూసి ఓట్లేయండి అంటూ జనాలను అడుగుతున్నారు. సో తనకు తాను ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ చేశారని. సరే జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశారంటే మద్యపానం చేయలేదు, సిపిఎస్ చేయలేదు, జాబ్ క్యాలెండర్ చేయలేదు, వీటికి సంబంధించి చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అనే దానికి సంబంధించిన కారణాలకు ప్రజలు కన్విన్స్ అవుతున్నారు అనేది అర్థమవుతోంది. ఎలా, సిపిఎస్ రద్దు అంటూ ప్రకటించిన చాలా రాష్ట్రాల్లో సిపిఎస్ ఇప్పటికీ రద్దు కాల. సిపిఎస్ రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు పాత పెన్షన్ విధానం. సేమ్ టైం మద్యపానానికి సంబంధించి షాపుల సంఖ్య గణనీయంగా తగ్గించారు, బెల్ట్ షాపులు తగ్గించారు, బట్ పూర్తిగా రద్దు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి అంశం పైన మాట్లాడట్లేదు. అదొక ఇష్యూ. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏటా జనవరిలో క్యాలెండర్ ఇస్తా అన్నారు. సో క్యాలెండర్ ఇవ్వకపోయినప్పటికీ 2,30,000
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామనే లిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. సో అదే లిస్టు ప్రతి ఏటా 30,000 40,000 ఉద్యోగాలు ఇస్తే అంతకంటే ఎక్కువ ఏ పరిస్థితి ఉండదు. బట్ ఒకే నోటిఫికేషన్లో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. సో ఇక్కడ మద్యపానం, సిపిఎస్, జాబ్ క్యాలెండర్ ఈ 3 అంశాలను తెలుగుదేశం పార్టీ కూడా క్వశ్చన్ చేయలేకపోతుంది, అడగలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేసే పరిస్థితి లేదు, సిపిఎస్ రద్దు చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. సేమ్ టైం జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న ఖాళీలు దాని భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ పైన కూడా క్లారిటీ లేదు. కాబట్టి వైసీపీ అమలు చేయలేని హామీల్ని టీడీపీ కూడా అమలు చేయలేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో మేనిఫెస్టో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత కంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత చాలా ఎక్కువగా కనపడుతోంది. పాయింట్ నెంబర్ 2 తీసుకుంటే పార్టీలకు సంబంధించిన అంశం చూస్తే ఎందుకు భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయారు, ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిశారు, ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతోంది. సో సొంత రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో కలిశారు అనే దానికి ఎక్కువ గ్రావిటీ కనపడుతోంది. అంతకుమించి వేరే కారణం కనపడట్లా. భారతీయ జనతా పార్టీతో విడిపోవడానికి కారణం ఏంటి? ప్రత్యేక హోదా. ఇప్పుడు కలవడానికి కారణం ఏంటి? నో ఆన్సర్. ఆన్సర్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ చేయలేకపోతుంది. దానికి అక్కడ ఒక పడికట్టు పదం ఏంటంటే విధ్వంసం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అంటున్నారు. విధ్వంసంగా రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారా, తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతుంది అనేది సెకండ్ ఇష్యూ. అయితే భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ప్రాపర్ ఆన్సర్ చెప్పకపోవడం. సో గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అడిగారా, ఇప్పుడు ప్రత్యేక హోదా కావచ్చు, మిగతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశాలపైన క్లారిటీ ఇవ్వని భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశ్వసనీయతని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. వేరేజ్ కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి మెడలు వంచలేకపోయారు అంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెప్తున్న మాట, ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పిన మాట, మన నంబర్లతో మన ఎంపీలతో ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం వస్తే మనం కండిషన్ పెట్టి ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు అని. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో మన నంబర్తో సంబంధం లేకుండా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేక హోదా అడగలేని పరిస్థితులు ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి పాల్గొన్న విశాఖపట్నం సభలో ఆయన ఎదురుగా ప్రత్యేక హోదా మా ప్రజల డిమాండ్, మాకు అంతకుమించి ఇంకేం అవసరం లేదు, దయచేసి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ నేరుగా ప్రధానమంత్రిని బహిరంగ సభలోనే కోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వేరేజ్ కూటమికి సంబంధించిన సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ప్రధాని ముందు కనీసం ఆ సభలో కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఒక మాట మాట్లాడలేకపోయారు. సో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో విశ్వసనీయత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చాలా తక్కువగా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విశ్వసనీయత కనపడుతుంది. ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నమాట, రేపొద్దున ఎన్డీఏకి కూడా నంబర్ తక్కువ అయితే మా ఎంపీలని ఇస్తే మాకు ప్రత్యేక హోదా ఇస్తా అంటే అప్పుడైనా ఎంపీలను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రత్యేక హోదా ఇస్తా మన ఎంపీలతో వాళ్ళకి అవసరం ఉంటే ప్రత్యేక హోదా ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీకైనా ఎంపీల నుంచి ప్రత్యేక హోదా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో మన నంబర్తో ఆధారపడే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు దానికోసం ఉద్యమాల పేరుతో మరొకటి పేరుతో కాలయాపన చేయడం అనేది రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విశ్వసనీయతను ఎక్కువగా ప్రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గారు. యాజ్ వెల్ దాంతోపాటుగా సూపర్ 6కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. థర్డ్ పాయింట్, సూపర్ 6 అమలుకు సంబంధించి గతంలో పదే పదే చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకలా మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఒక జింబాంబేలా మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ మాట్లాడారు. ఎందుకు? పప్పు బెల్లాల్లాగా రాష్ట్ర సంపదని పంచేస్తున్నారు, రాష్ట్ర సంపదని పంచటమే పరిపాలన, దానికి ఒక అకౌంటెంట్ సరిపోతారు కదా అకౌంట్లో వేయడానికి, జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నారు, సంపద అంతా పనిచేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడ 75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రతి ఏటా సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో మొత్తం పనిచేయటం అయితే ప్రతి ఏటా 1,25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంచుతానని చెప్తున్నారు. మరి అది ఏమవుతుంది? సో 4 ఏళ్ళుగా మీరు ఎందుకు ఇటువంటి విమర్శలు చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలనే విమర్శలు చేస్తూ 4 ఏళ్ళుగా ఇప్పుడు అవే పథకాలను మీరు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారంటే మీ విశ్వసనీయత ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సేమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి మీరు చేసిన ఆరోపణలన్నీ ఏంటి, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, సో మీరు కూడా పంచడమే కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆన్సర్ కనపడట్లేదు. అక్కడ గతంలో ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి కేవలం పొలిటికల్ విమర్శలే అనే ఎవరైనా భావించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా ఆ విమర్శల విషయంలో కూడా ఆయన విశ్వసనీయత కోల్పోతున్నారు. సో ఇక్కడ వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి తాను పంచుతోంది పప్పు బెల్లాలు కాదు,
ప్రజల సెంట్రిక్గా, ఒక పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ పైన పనిచేస్తున్నాను. ఒక మనిషి అభివృద్ధి చెందితే, కుటుంబం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయనే లైన్లో ఆయన పనిచేస్తున్నారు. విద్య, వైద్యం పైన మనస, వాచ, కర్మణ దృష్టి పెట్టి పనిచేస్తున్నానని చెప్తున్నారు. సో ఇక్కడ విశ్వసనీయత కనపడుతోంది. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గతంలో వ్యతిరేకించిన పథకాలను ఇప్పుడు అమలు చేస్తామని చెప్తున్నప్పుడు న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఇంతకాలం చేసిన విమర్శలన్నింటివి ఆయనే కొట్టిపారేస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన విశ్వసనీయతను ఆయనే ప్రమాదంలో పడేసుకున్నట్టుగా, ఆయనే ప్రశ్నార్థకంగా మార్చినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాలంటీర్లు అంశానికి సంబంధించి చూస్తే 4.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు శత్రువులు వాలంటీర్లు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నారు వాలంటీర్లు పట్టపగలు మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉన్న సందర్భంలో వెళ్ళి డోర్లు కొడుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలన్నారు, వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో ఉండొద్దన్నారు, వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. సో ఇప్పుడు సడన్గా వాలంటీర్లను ఉంచుతామంటున్నారు, వాలంటీర్లను కంటిన్యూ చేస్తామంటున్నారు, వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నారు. సో దీన్ని ఎలా సమర్థించుకుంటారు? సో 4 ఏళ్లుగా మీరు చేసిన ఆరోపణలని మీరే కొట్టిపారేస్తున్నారు. 4 ఏళ్లుగా మీరు చేసిన ఆరోపణలు తప్పని మీరే చెప్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశ్వసనీయత వాలంటీర్ల విషయంలో ప్రశ్నార్థకంగా మారుతుంది. వేరేజ్ వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ సో ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళని నేను కంటిన్యూ చేస్తాను, వాళ్ళతోటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయిస్తానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెంచుకోవాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఎలా? వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారని చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది సరైందేననే సర్టిఫికెట్ నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విశ్వసనీయత పెంచినట్లుగా, పెరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మొత్తం భారతదేశంలో, ఐఎమ్ కోడింగ్ ఇట్ యాజ్ ఏ మొత్తం భారతదేశంలో ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్నికల సమయంలో మాత్రమే వెళ్ళడం చూసేవాళ్ళం. అడపాదడప అభివృద్ధి కార్యక్రమాలకు, నియోజకవర్గాలకు వెళ్ళడం మినహా కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వెళ్ళడం చూసేవాళ్ళం. రెండు దశాబ్దాల జర్నలిజం కెరీర్లో నేను చూశాను. చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో ఓట్లు అప్పుడే మేము గుర్తొచ్చామా, ఇంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదా అంటూ చాలా చోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయటం చూసాం. వేరాజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక అకౌంటబిలిటీ చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరిగేలా చేశారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి మొత్తం నియోజకవర్గంలో 2 సార్లు చెప్పగలిగారు. వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొని ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చాయా, మీకు ఇవి రాలేదా, రాకపోతే చెప్పండి అంటూ అక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం. ఒక అకౌంటబిలిటీ, ప్రభుత్వం ప్రజలకు ఒక జవాబుదారీగా ఉంది, మీ ఎమ్మెల్యేని మీ దగ్గరికే పంపిస్తున్నాను, సమస్యలేంటో మీ ఎమ్మెల్యేకి చెప్పండి అంటూ ఎమ్మెల్యేని ప్రతి గడపకు, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగరు. చాలా చోట్ల ఊర్లో దండం పెట్టుకుంటూ రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు పంపించి ప్రభుత్వానికి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది అంటూ మొట్టమొదటిసారి ఒక కొత్త ఎజెండా సెట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. వేరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు అది కనిపించదు. సో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి విశ్వసనీయత గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది. వేరే చంద్రబాబు నాయుడు గారు గతంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి జన్మభూమి కమిటీల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ అందేలా చేశారు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు నేను ఉంచుతాను, జన్మభూమి కమిటీలు చాలా అద్భుతమైన కమిటీలు అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని ఒక పరిస్థితి కనపడుతుంది. అంటే జన్మభూమి కమిటీల వల్ల మంచి జరగలేదనే విషయాన్ని ఆయనే ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. అది ఆయన విశ్వసనీయతకు ప్రమాదంగా కనపడుతుంది. దాంతోపాటు మరొక ప్రధానమైన అంశం ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట, ముస్లిం రిజర్వేషన్లు ఎక్కడికి పోవు, ఉంటావని. ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చెప్తోంది మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అని, మేము రిజర్వేషన్లు ఉంచమని. తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోలో అఫీషియల్గా మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టారు. సో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రానికి ఒక విధానం ఉండే పరిస్థితి ఉండదు. పైగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఉండదు. ముస్లిం రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదంటూ బహిరంగ సభల్లో చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడిన మాటలు చూసాం రిజర్వేషన్ల విషయంలో. ఇక్కడ ముస్లింలను మోసం చేస్తున్నట్లుగా రిజర్వేషన్లకు ఇబ్బంది లేదు అంటూ ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎలా నమ్మాలి, దేన్ని బేస్ చేసుకుని నమ్మాలి? ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించగలరా? ఇప్పుడే భారతీయ జనతా పార్టీతో ఆ ప్రకటన ఎందుకు చేయించలేకపోతున్నారు? ఇప్పుడే భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లకు ఆంధ్రప్రదేశ్లో మేము ఒక స్పెషల్ కేసుగా చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ముస్లిం రిజర్వేషన్ల ఇష్యూని మేము టచ్ చేయబోం అని భారతీయ జనతా పార్టీ ఏమైనా చెప్పిందా? చెప్పించగలరా? ఆ పరిస్థితి కనపట్లేదు. వేరేయాజ్ 2014 నుంచి 19 వరకు 3 పార్టీలు కలిసి వచ్చి ఏం చెప్పాయి, ఏం చేశాయి అనే విషయాన్ని
ప్రజల ముందు ఉంచే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు నేను ఒక అద్భుతమైన పరిపాలన చేశాననే విషయాన్ని చెప్పలేకపోతున్నారు? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 తక్కువ మార్కులు తీసుకుంటున్నారు. 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తున్నారు. ఇది ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. ఈ విషయాన్ని ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. 5 ఏళ్ల నా పాలన చూసి, 5 ఏళ్లలో నేనేం చేశానో చూసి, 5 ఏళ్లలో నా పాలన నచ్చితే నాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. 14 ఏళ్ల నా పాలన చూసి, 14 ఏళ్లలో నేనేం చేశానో చూసి, 14 ఏళ్లలో అందించిన అద్భుతమైన పాలన మళ్ళీ మీకు అందిస్తాను అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారు రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి అటువంటి విశ్వసనీయత ప్రజల్లో లేదనే విషయాన్ని ఆయన కూడా గమనించగలుగుతున్నారు. కాబట్టి ఆ విశ్వసనీయత అనే పాయింట్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. దాంతోపాటు అమరావతికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రతి ఏటా 1,25,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి వస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ రకంగా పుల్ చేస్తారు? సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు, సంపద సృష్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ జరిగింది చంద్రబాబు నాయుడు గారి కంటే అంటే. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా పథకాలు అమలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఏడాదిలోనే 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించే పరిస్థితి ఉండదు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? లేదా ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో సంపద సృష్టించే పరిస్థితి ఉంటుందా? అప్పుడు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఈ సంపద సృష్టితో సంక్షేమ పథకాలను లింక్ చేయడం ద్వారా సంపద సృష్టి జరిగిన తర్వాత వీటిని చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఎలా చేస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం ఈ మొత్తం కూటమికి సంబంధించిన విశ్వసనీయత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఈవెన్ భారతీయ జనతా పార్టీ, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా ఇస్తాం 10 ఏళ్ల పాటు అని చెప్పి ఆయన కూడా మాట తప్పారు. అటువంటి భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు జత కట్టారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 19 వరకు అమలు కాలేదు. వేరేజ్ 5 ఏళ్లలో నేను చెప్పాను, ఇది చేశాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అదే ఎజెండాగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మేనిఫెస్టో చూపించి 14-19 మేనిఫెస్టోలను బేస్ చేసుకుని రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటే, విశ్వసనీయతనే బేస్ చేసుకుంటే, దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఓటేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ టీడీపీకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ మేనిఫెస్టోల అంశం కాకుండా వ్యక్తిగత ఇష్యూల్ని, వ్యక్తిగత ఎజెండాలని ఎక్కువగా తీసుకొచ్చి పంప్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతోంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మనకు అర్థమవుతోంది విశ్వసనీయత కోణాన్ని ఎక్కువ నమ్ముకున్నారు. తనకు ప్రజల పట్ల నమ్మకం ఉంది, ప్రజలకి తన పట్ల నమ్మకం ఉంది, నేను చెప్తే చేస్తాను అనే విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి బిలీవ్ చేస్తున్నారు. అందుకోసమే ఈ మేనిఫెస్టో. వేరే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని చెప్పాలి, ఆయన మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ చేస్తున్నామని చెప్పాలి, అప్పుడే నమ్ముతారని బిలీవ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రకమైన ఆకర్షణీయమైన పథకాలు చెప్తుంది. చిన్న కామన్ సెన్స్తో ఒకటి ఆలోచిద్దాం చివరిగా కంక్లూడ్ చేస్తూ. ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఏం చేస్తుంది? ఎక్కువ హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, మొత్తం అద్భుతం చేసేస్తామని చెప్తారు. ఏదో రకంగా ఓట్లు తీసుకోవడం కోసం అన్ని వర్గాలకు, ఆ వర్గాలకు అది ఇస్తాం, ఈ వర్గాలకు ఇది ఇస్తూ ఉంటారు, రకరకాల హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అధికారంలోకి రావడానికి సంబంధించి ఇటువంటి ఆకర్షణీయమైన అద్భుతమైన పథకాలను రూపొందించి ప్రజల దగ్గరికి చెప్పే ప్రయత్నం, ఓట్లు తీసుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. బట్ జగన్మోహన్ రెడ్డి అటువంటి ఏ ఒక్క పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా మళ్ళీ అధికారంలోకి రానేమో అనే భయం ఉంటే, మళ్ళీ అధికారంలోకి నన్ను ప్రజలు పంపించరేమో అనే భయం ఉంటే అటువంటి పథకాల వైపు ఆలోచన చేసి ఉండేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఇప్పుడు ఏదో రకరకాల హామీలు ఇస్తే వాటిని అమలు చేయలేకపోతే నా విశ్వసనీయత ప్రమాదంలో పడుతుంది, నేను మాట ఇచ్చి చేయలేదు అనే అపవాదుని ఫేస్ చేయాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు, పవర్లోకి రావడం గ్యారంటీ, వచ్చిన తర్వాత జాగ్రత్తగా పద్ధతిగా రాష్ట్రాన్ని నడపాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇంతకంటే ఎక్కువ బర్డెన్ పెట్టుకోవడం కష్టమని భావించి భవిష్యత్తులో కూడా తన విశ్వసనీయతకు ప్రమాదం రాకూడదని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెద్ద హంగు ఆర్భాటాలు లేకుండా నవరత్నాలు ప్లస్ పేరుతో ఒక 2-3 స్కీమ్స్ మాత్రమే పెంచుతూ ఆయన మేనిఫెస్టోకి వెళ్ళారు. వేరేజ్ కూటమికి వస్తే, కూటమి మొత్తం అసలు రాష్ట్రంలో ఎవరు వెళ్ళి అడిగినా ఏం కావాలన్నా మేనిఫెస్టోలో పొందుపరుస్తోంది. సూపర్ 6 అంటోంది, ఇంకా ప్రత్యేక హోదా అంటారు, అమరావతి అంటారు, ఏది కావాలంటే అది చెప్పి ప్రజలను ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అధికారంలోకి రావడానికి సంబంధించి ఏదైనా చేద్దాం, అధికారంలోకి వద్దాం, ఎలాగైనా అధికారంలోకి వద్దామనే ఆతృత ఎక్కువ కనపడుతుంది, విశ్వసనీయతను వదిలేస్తున్నారు.
సో ఇన్ని హామీలు చెప్పాం, ఇవి అమలు చేయకపోతే ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అనే ఒక స్పృహ, తరహా ఆలోచన కూడా కూటమికి లేదా అలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. సో కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత దానికి సంబంధించిన విశ్వసనీయత పైన మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా బై అండ్ లార్జ్ కొన్ని ఇష్యూస్ మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇష్యూస్ అన్ని చూసినప్పుడు విశ్వసనీయత పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ చాలా తక్కువగా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ చాలా ఎక్కువగా మనకు కనపడుతోంది. థ్యాంక్ యూ.